దానవీరుడు కర్ణుడు సంక్షిప్త కథ. కర్ణుడు మహాభారతంలోని గొప్ప యోధుల్లో ఒకడు. లోకమే చూడని మహాదానశీలుడు. అతడు కుంతీదేవికి సూర్యదేవుని వరంగా జన్మించాడు. జన్మతోనే కవచం కుండలాలతో పుట్టి అజేయుడయ్యాడు. కాని సమాజ భయంతో కుంతి ఆ శిశువును నదిలో వదిలేసింది. విధి అతన్ని రథసారథి అధిరథుడు వద్దకు చేర్చింది. అతడు ప్రేమతో కర్ణుణ్ణి పెంచాడు. రాజుగా పుట్టిన కర్ణుడు సాధారణ మనిషిలా పెరిగాడు. అతడు గొప్ప ధనుర్ధారిగా మారినా తన కులం కారణంగా సమాజం అతన్ని అవమానించింది. అప్పుడే దుర్యోధనుడు అతని ప్రతిభను గుర్తించి అంగదేశరాజుగా అభిషేకించాడు. ఆ రోజునుంచే కర్ణుడు దుర్యోధనునికి అచంచలమైన మిత్రుడిగా మారాడు. దివ్యాస్త్రాలు నేర్చుకోవడానికి పరశురాముని వద్ద బ్రాహ్మణుడిగా నటించి విద్య నేర్చుకున్నాడు. అసలు నిజం బయటపడగానే అత్యవసర సమయంలో విద్య మరచుకోతావని శాపం పొందాడు. యుద్ధానికి ముందు ఇంద్రుడు కవచకుండలాలను దానంగా అడిగినప్పుడు జీవితం పోతుందని తెలిసినా కర్ణుడు వాటిని దానం చేశాడు. అతనికి గౌరవమే ప్రాణం. కురుక్షేత్ర యుద్ధంలో విధి అతనికి విరుద్ధమైంది. రథం నేలలో కూరుకుపోయింది. విద్య గుర్తురాలేదు. కర్ణుడు యుద్ధంలో వీరమరణం పొందాడు. మరణంలో కూడా తన చివరి సంపత్తిని దానం చేశాడు. కర్ణుడు న్యాయం లేక జీవించాడు. కాని శాశ్వత గౌరవంతో మరణించాడు.